ఈయన ప్రోడక్ట్ ఇవ్వకపోయి ఉంటే ఆయనకి ఈ ప్రోడక్ట్ గురించి తెలీదు. ఈ రోజు ఈయన శ్రీని గారు అనే మెడికల్ ప్రాక్టీషనర్. ఒకసారి క్లాప్స్ కొడితే సార్ కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అయితే నాకు ఈ ధన్వంతరి గురించి విజయనగరంలో మీటింగ్ ఉంది. రెండేనే రాంబాబు గారు చెప్పారు. రాంబాబు గారు ఎలాగంటే ఆయన టైలర్, ఆయనకి బట్టలు ఇవ్వడం వల్ల ఆయన నాకు పరిచయం. రాంబాబు, మీరు ఎలాగా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఒక మీటింగ్ ఉందండి, ఈ ఫుడ్ ప్రోడక్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది అని చెప్తే నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే రాంబాబు గారి క్లాస్ చెప్పారు. క్యాన్సర్ కూడా నయం అవుతుంది అనేసరికి ఈయన కనిపించాడు. నేను మీటింగ్ కి వెళ్ళి 1 వీక్ లో ఈయనకి ఆల్రెడీ కడుపులో నొప్పి వస్తే నేనే ముందు మొదటగా టేకప్ చేశాను. స్కానింగ్ లో చేస్తే హాస్పిటల్ ద్వారా ఇతను ఇంచుమించుగా 80,000 అంత ఖర్చు అయింది. బయట అయితే 150,000 అంత టెస్టులు కావాల్సింది. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు, ఈయన మహా అయితే 1 మంత్, ఇంకా ఏదో 75,000 రూపాయలు ఏదో ఇంజక్షన్ ఇవ్వాలి, ఇస్తే మరొక 1 మంత్ పడుతుంది అని చెప్పారు. ఇంత రైతునే ఉన్నాడంటే చచ్చిపోతే ఇంట్లో ఉండిపోయాడు. అప్పుడు నేను ఈ మీటింగ్ వెళ్ళడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అన్నారు కదా, వెంటనే రాంబాబు గారికి ఫోన్ చేస్తే అయితే ముందు ఒక 3,000 రూపాయలు 3,500 ఇవ్వమనండి, మెడిసిన్ పంపించారు. వాడాము. ఇమీరిచ్ రోజుకి 10 క్యాప్సూల్స్, 3 డిటాక్స్ పై 2 పెట్టాం. తర్వాత అనేది ఇంకా వేరే జ్యూస్ వచ్చింది, అది కూడా స్టార్ట్ చేసాం. ఈయన 1 వీక్ లోనే ఈయన పాపం ఇలా వంగుంటే ఉండలేకపోయాడు, కూర్చోలేకపోయాడు, ఇబ్బంది పడిపోయాడు అనమాట. ఆ క్యాన్సర్ అనేది అంతగా స్ప్రెడ్ అయిపోయింది. 1 వీక్ లోనే నొప్పి తగ్గిపోయింది అన్నాడు. అప్పుడు లక్కీగా ఏమైందంటే శ్రీపాద మానే గారు మన విజయనగరం మీటింగ్ వచ్చారు. ఆయన చూపించారు, ఆయన డోస్ పెంచారు. రోజుకి 40 మాత్రలు 40 క్యాప్సూల్స్ మింగివాడు ఆయన. మన ఇంగ్లీష్ మెడిసిన్ లో అల్లోపతిలో ఒక పారాసెటమాల్ వేస్తే కడుపు మంట వచ్చి గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. అయినా వాటర్ కూడా 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఆయన తాగేవాడు. మెయిన్ ఏంటంటే పేషెంట్ లో కాన్ఫిడెంట్ ఉంది, అందువల్ల ఆయన ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నేనైతే పెద్ద ధన్వంతరిలో వాడుతున్నాను తప్ప, బిజినెస్ లో మెడిసిన్ వాడుతున్నాను తప్ప, నాకు ఈ నెలకు 1,00,000 రూపాయలకి వచ్చినట్టే నేను చాలా సంతోషిస్తున్నాను. ఇతని వల్ల చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు బాగుపడ్డారు, లివర్ పేషెంట్లు బాగుపడ్డారు, పైల్స్ పేషెంట్లు బాగుపడ్డారు. చాలా మంది, ఈ అబ్బాయి కూడా అప్పలరాజు గారి ద్వారా ఒక క్యాన్సర్ పేషెంట్ 25 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఇతను దీని ద్వారా వచ్చేటట్టే చూడండి. అంటే ధన్వంతరి డాక్టర్ కానివని కూడా డాక్టర్ చేసింది. ఒకటి దీంట్లో నాలెడ్జ్, రాంబాబు గారు అంటే నాలెడ్జ్ పెంచుకోవాలి. అంటే దేని అంటే కొంతమంది మీ మీటింగ్ లో ముడుకుల్లో పెట్టమని పెట్టకూడదు. మనకు తెలియకపోతే మనకు తెలిసిన వాళ్ళు అడిగేసి పెట్టండి. లేదంటే ఎందుకంటే మనం ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చామండి, బాబు ఈ రోజు డబ్బులు లేవండి, 2,000 రూపాయలు ఉన్నాయి, 3,000 తర్వాత ఇస్తామంటే అడిగి డోసులు ఎక్కువైపోవడం వల్ల, లేదంటే తేడా రావడం వల్ల ఇంకేదో తేడా రావచ్చు, ఆ డబ్బులు ఉండిపోతాయి. అందువల్ల ముందు ఇందులో బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మన నాలెడ్జ్ పెంచుకునే ఇవ్వాలి. లేదంటే మనకు తెలియకపోతే తప్పే లేదు, తెలిసిన వాళ్ళు అడిగేసి పెడితే గ్యారంటీగా సక్సెస్ అవుద్ది. దీనివల్ల మనము లబ్ధి పొందొచ్చు. 10 మంది దీర్ఘకాలిక వ్యాధులను అనవసరంగా హాస్పిటల్ లాంటి డబ్బులు బోర్డు ఖర్చు పెట్టేస్తున్నారు, వాళ్ళు కూడా మనం దాని నుంచి సేవ్ చేసి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దచ్చు. 2016లో క్యాన్సర్ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ హాస్పిటల్ వరకు వెళ్ళాను. అక్కడ కూడా 15-20 రోజుల్లో చనిపోతారని చెప్పేసి పంపించడం జరిగింది. అక్కడ విజయనగరం హాస్పిటల్ కూడా 4 చూశాను. మళ్ళీ లాస్ట్ హాస్పిటల్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఎవరు డాక్టర్ ఉన్నారు, అందరూ 15 రోజులు ఒక అతను, 3 రోజులు ఒక అతను, 10 రోజులు ఒక అతను, ఇలాగా 80,000 టెస్ట్లకి అక్కడ డాక్టర్ సరే అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి మా ఫ్యామిలీ ఆశీర్వదించి తీసుకొచ్చి నేను ఊళ్ళో కూడా నేను చెప్పేసి ఒక కళ్ళం కదా నేనంతా నేనే వెళ్ళిపోయి నేను యాక్టివ్గా ఉంటాను. వెళ్ళిపోయి మన శ్రీని డాక్టర్ గారు మెసేజ్లు వచ్చి, బాబు పలానా దగ్గర మెడిసిన్ ఉంది మహారాష్ట్ర నుంచి వస్తానే వాడితే అనేసి మా పెద్ద అబ్బాయి అడిగితే వాడుతామంటే 2 లక్షలు ఖర్చు పెట్టే ఉంది వాడుకోవడం అని చెప్పేసి కదా మనకి పోస్టుల ద్వారా తెస్తే ఒక అతను సైకిల్ మీద ఇచ్చి పంపించారు. ఆయన ఎక్కడో అలగా పడేసి పోయిన తర్వాత మళ్ళీ 2వ అతనే మళ్ళీ దీన్ని పోస్టుల ద్వారా మళ్ళీ మనీ యాడ్ చేసి మనకి రప్పించాడు. 3 నెలలు వాడిన తర్వాతే 3 టెస్టులు చేయిస్తే నార్మల్గా మనకి ఇందులేమో ఏటు లేదని చెప్పేసి కూడా నేను సొంతంగా చేస్తాను. ఏదో ప్రోడక్ట్ నేను డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్తాను కాబట్టి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంటే ప్రతి ప్రోడక్ట్ కూడా మా ఇంట్లో పైన టెస్టులు చేస్తున్నాం. ఇదే మెడిసిన్ నేను ఇప్పటికీ ఓడతాను. బాడీలో ఎక్కడ వచ్చింది సరే చచ్చిపోతామని చెప్పి ఇంటికి కూడా వెళ్ళలేదు, సాల దగ్గర ఉండిపోయాడు. ఇంటికి వెళ్తే ఇంటిదే చనిపోతే అది ఆ రకమైన ఉద్దేశం. అలాగే మన శ్రీని డాక్టర్ గారి దయ వల్ల ఇవాళ 2016 నుంచి ఇవాళ
పిల్లలు కూడా టైం ఇవ్వలేదు సార్. 4 గంటల బండి తీస్తే 9-8 గంటలకు నేను ఇంటికి వెళ్తాను. తిరుగుతూనే ఉంటాం. ఎందుకంటే దేని మీద తిరుగుతున్నారు? ధన్వంతరి కోసం తిరుగుతున్నారు. మళ్ళీ మధ్యలో వస్తాను తింటాను మళ్ళీ తిరుగుతారు వెళ్తాను. అంతే. ఉదయం నుంచి రాత్రి వరకు ధన్వంతరి కోసం తిరుగుతున్నారు. క్లాస్ కొట్టాలి. అంటే బిఫోర్ వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఏంటి, ఏ ప్రాబ్లం? 4 years ఒకసారి ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చింది. ఇది ధన్వంతరి వాడిన తర్వాత ఇప్పుడు సంవత్సరం అయింది. పూర్తిగా తగ్గిపోయింది. ఒకసారి క్లాస్ కొట్టండి. ఏ క్యాన్సర్ అమ్మా? బ్లడ్ బ్లడ్ క్యాన్సర్. 1.5 years నుంచి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. 4 years సుమారు ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది బయట 5 లక్షల వరకు ఖర్చు పెట్టేశారు Twenty కానీ ఇప్పుడు మళ్ళీ కేసు టేకప్ చేసిన తర్వాత సార్ బ్లడ్ క్యాన్సర్ తమ్ముడికి 25 లక్షలు ఖర్చు పెట్టారు. ఎవ్రీ 3 months కి ప్రాబ్లం ఫేస్ సంవత్సరంన్నరగా ధన్వంతరి ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇప్పటి వరకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 5 టెస్ట్ చేయించారు 5 సార్లు బ్లడ్ టెస్ట్ చేయించారు. బాగుంది కదా మందా? ఎక్సలెంట్ రిపోర్ట్స్. అంటే ధన్వంతరి పవర్ ఏంటనేది ఇప్పుడు అమ్మ ఏమంటున్నారంటే, బాబుని చూసి ఆవిడ చెప్పట్లేదు, వాళ్ళే వచ్చి అందరూ కూడా ధన్వంతరి ప్రొడక్ట్స్ గురించి అడుగుతున్నారు. అంతేనమ్మా? ఇప్పుడు ఆవిడ టార్గెట్ ఏంటంటే నా 10th class క్లాస్మేట్స్ ఉన్నారనేటువంటిది ఉంది. మీకు ఒకటి చెప్తున్నానమ్మా, బాబు ఏం చేద్దాం అనుకున్నాడు చిన్నప్పుడు తెలియదు, ఇప్పుడు ధన్వంతరి డైమండ్ అవుతాడు. ధన్వంతరిలో 100% ధన్వంతరి చేయాలి. నీకు మాకు ఎంతో మందికి మేము అలా వచ్చినాం మేడం. మా అమ్మగారు బాగలేదు, నేను వచ్చాను. ఇప్పుడు తన ఏంటి, తనకు బాగలేదు కనుక తను వచ్చాడు. 100% లైవ్ ఎగ్జాంపుల్.